మనమైతే ఈరోజు యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి అయితే పోతున్నాం. వీటితో పాటు ఇదే రూట్లో ఉన్న ఇంకొక టెంపుల్ కూడా మన లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకున్నాం వెళ్ళేదారిలో. ఫస్ట్ అయితే మనం ఆ టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. నేను ఒకసారి సాయిబాబా టెంపుల్స్ నియర్ టు సిటీ అని సెర్చ్ చేసినప్పుడు నాకు వరంగల్ హైవేలో ఉప్పల్ నుండి 26 కిలోమీటర్ డిస్టెన్స్లో 105 అడుగుల సాయిబాబా టెంపుల్ అయితే ఒకటి కనిపించింది. ఇక్కడ మనకు సాయిబాబా విగ్రహం ఉంటుంది 105 అడుగులు అయితే ఈ టెంపుల్ కూడా ఈరోజు మనమైతే కవర్ చేయబోతున్నాం. మనకి ఇది వరంగల్ హైవేలో పోతుంటే గట్కేసర్ దాటినాక బీబీ నగర్ కంటే ముందు మనకు కొండమడుగు చౌరస్తా వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని కొండమడుగు ఊర్లోకి వెళ్ళినాక రైట్ తీసుకుంటే సందులు మొత్తం తిరుగుకుంటా ఊరు బయట ఉన్న ఈ టెంపుల్ కాడికి అయితే రీచ్ అవుతాం. ఓం సాయి రామ్ ఓం సాయి శ్యామ్ రాధే రాధే కృష్ణ. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే మనకు సాయిబాబా టెంపుల్. ఇదైతే మంచి పంట పొలాల మధ్య చాలా పీస్ఫుల్గా ఉంది. దీనికి వచ్చే దారి కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే మనం టెంపుల్ కాడికి అయితే రీచ్ అయినాం. ఊరు బయట ఉంది కాబట్టి మనకు వెహికల్ సౌండ్స్ కూడా అస్సలు ఏం లేవు. టెంపుల్ లోపల కూడా చాలా విశాలంగా ఉంది. ప్లేస్ అయితే చాలా సైలెన్స్గా ఉంది. జనాలు కూడా ఎక్కువ లేరు. అయితే ఇక్కడ ఎవ్రీ సండే అయితే అన్నదానం ప్రొవైడ్ చేస్తారంట మనకు. ఇంకా టెంపుల్ లోపల మనకు సాయిబాబా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకటి పడుకున్న విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ మనకు ఉగాది నుండి శ్రీరామనవమి మధ్యలో సాయిబాబా వారి ఉత్సవాలు అయితే అవుతాయంట. ఆ టైంలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ చేత హోమాలు అయితే కాల్పిస్తారంట, పైసలు లేకుండా ఫ్రీగా. సో మనమైతే ఒకసారి పైన ఉన్న స్టాచ్యూ కాడికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు టెంపుల్ బయటికి రాగానే స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ నుండి మనం మీదకి వెళ్తే మనకు స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో ఎవరైనా నెక్స్ట్ టైం యాదగిరిగుట్ట కానీ స్వర్ణగిరి అని ప్లాన్ చేసుకుంటే వెళ్ళే దారిలో ఈ టెంపుల్ కూడా కవర్ చేయండి. బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే.